నిన్న మొన్న మన తొలి వెలుగుల రఘునందనరావు మాట్లాడుతుండు రగన్నతోని అని చెప్పి రగన్న మీకు అంటావు. వీడియోలో కొత్త బుచ్చగానోడు తయారయ్యాడు. అయ్యా మీ రఘునందన్ రావు ముందే కూర్చున్నాడు, మరి డైరెక్ట్ ఆయన ప్రశ్నించలేడా? మీ రగన్నకు అంత దమ్ము ధైర్యం లేదా? అప్పుడు చిక్కటి చిరునవ్వు ఇచ్చిండు, సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మీలాంటి బానిసలతోటి ప్రశ్నింపజేస్తున్నాడా? మరి ఆయనకు దమ్ము ధైర్యం లేదా? దేశ విద్రోహ శక్తులకు సపోర్ట్ చేస్తే మరి అర్బన్ నక్సలైట్ అన్నాక మహాత్మా అని చెప్పి ఈయనకు పూలదండ వేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓయోలో ఇలాంటి సంకరజాతి కొడుకులకు అందరికీ బువ్వ పెట్టడం బంద్ చేయాలి. నిజంగా కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి, అమ్మ నాయనలకు పేర్లు తెచ్చుకోవాలి, మంచిగా బతకాలంటూ ఎవ్వడు కూడా ఈ విధంగా బయట కనబడడు. పని పాట లేని కొడుకులు ముడ్డి కింద 35-40 ఏళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి ఏ పని లేక ఏదో ఒక నొల్లిని ముందలేసుకొని ఇట్లా కాలక్షేపం చేస్తారు. మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైసెన్స్ ఉంటుంది, అది భారత రాజ్యాంగం బుక్ లేకుంటే అంబేద్కర్ గారి ఫోటో. వీళ్ళు చేసే మొత్తం ఎదవ పనులు. ఈ నా కొడుకులు ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించరు. మళ్ళీ ఎవరైనా దేశాన్ని ప్రేమిస్తే వాళ్ళను వ్యతిరేకిస్తారు, దేశాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని మాత్రం ప్రేమిస్తారు. ఇలాంటి నా కొడుకులు అందరూ కూడా అర్బన్ నక్సలైట్సే.